మరి మనం దాదాపు ఒక 2 నెలల నుంచి అనేకమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవి ఏవంటే గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి సమన్వయకర్త తలారి రంగయ్య గారు మరి ఎంపీగా ఉన్నాడు. మరి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉషా శరణ్ గారు మరి వీళ్ళిద్దరికీ పడక మన కాన్స్టిట్యున్సీ వైపు దాఖలాలు కూడా చూడని వ్యక్తి ఈరోజు అనేకటువంటి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు. మరి మననే బైరసంద్రం చెరువుకి వచ్చి మరి ఏట్లోకి నీళ్లు ఎత్తినారు. మరి బైరసంద్రం నీళ్లు రాలేదని ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు మీరు ఒకటి ఆలోచించితే మరి తెలంగాణ నుంచి ఇటాచి తెప్పించి మా ఎమ్మెల్యే అమిలేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆ పనులు పూర్తి చేసి ఈరోజు చెరువుకు నీళ్లు ఇవ్వడం జరిగింది. మరి గతంలో 5 సంవత్సరాలు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు, నువ్వు ఎంపీగా ఉన్నావు. ఒక్కతూరి నువ్వు ఏనాడైనా కూడా ఆ బైరసంద్రం చెరువు కానీ మరి బ్రహ్మసముద్రం మండలం అయినా కానీ ఏ రోజైనా ఒక్కరోజైనా నీకు గుర్తొచ్చిందని సూటిగా ఈ సభ ద్వారా అడుగుతున్నాము. మరి అంతేకాదు వేపులపర్తి రోడ్డు తెగిపోతే గతంలో 4 నెలలు అయింది. మీరు అక్కడున్న ప్రజలను కూడా ఎవరినైనా కూడా ఎంక్వైరీ చేసి తెలుసుకోవచ్చు. మరి మేము ఆ వాటర్ నిలిచిపోతూనే మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి వెంటనే వారం లోపే పనులు చేయడం జరిగింది. మరి అనేకమైనటువంటి పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఈ రంగయ్య గారు పోయి ఏటేటో మాటలు మాట్లాడడం మంచిది కాదు. ఈయన పద్ధతిగా ఒక ఎడ్యుకేటెడ్ ఆఫీసర్ అంటున్నాడు కానీ మరి ఆయన పద్ధతి తప్పి అనేకమైనటువంటి మాట్లాడడం సరికాదు. ఏకవచన పదాలు వాడడం. మరి ఈరోజు నేను టెంకాయ కొట్టాను, బ్రిడ్జి కన్నేపల్లి బ్రిడ్జ్ నేనే తెప్పించాను మాట్లాడుతున్నాడు. మరి ఎప్పుడు టెండర్ వచ్చిందో, ఎప్పుడు టెండర్ అయిందో ఒకతూరు మీరు ఆలోచన చేసుకోండి. మరి ఆయన టెంకాయ కొట్టిపోయినాడు కదా, టెంకాయ కొట్టాడంటే దానికి అర్థమేమి? దాని టెండర్ అయిపోయినట్ల. మరి ఎప్పుడు టెండర్ అయిందో ఒకతూరి ఆయన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి అంతేకాదు అమిలేని సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి అనేకమైనటువంటి సీసీ రోడ్లు 4 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది. దాదాపు 3 కోట్లు పూర్తి చేశాం. మరి ఈరోజు రోడ్లు కూడా వేపులపర్తి నుంచి పోలేపల్లి వరకు తార్ రోడ్ వేయడం జరిగింది. మరి అంతేకాక మరి గతంలో 2019 నుంచి 2024 వరకు మీ ఉషా మేడం గారు మరి పోలేపల్లి నుంచి బైర్వాంతిప్పికి మరి శంకుస్థాపన చేసింది. అలాగే ఉంది బోర్డు. మా ఎమ్మెల్యే గారు రోడ్డు ఎత్తే దాన్ని పగలగొట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమో నువ్వు ఒక్కతూరి రంగయ్య గారు ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది.